హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మరి సోషల్కి సంబంధించి మనం 9th క్లాసు ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. ఏంటి? ఇండియా సైజ్ అండ్ లొకేషన్. సెకండ్ చాప్టర్లో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఉంది 9th క్లాస్ జాగ్రఫీలో. దాంట్లో మనం నార్థన్ మౌంటైన్స్, ఉత్తర హిమాలయ పర్వతాల గురించి చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం నార్థన్ ప్లెయిన్స్ గురించి చెప్పుకుంటాం. నార్థన్ ప్లెయిన్స్ని మనం ఏమంటామంటే ఉత్తర మైదానాలు అంటాం. ఏమంటాం? ఉత్తర మైదానాలు. చూడండి, ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకొక వీడియో పట్టిద్ది, ఇంకొక వీడియో కానీ 2 వీడియోలు కానీ పట్టిద్ది. సో ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో కూడా మీరు బాగా చూడండి. ఈ లెసన్లోంచి ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో నార్థన్ ప్లెయిన్స్ని తెలుగులో ఏమంటారంటే ఉత్తర మైదానాలు అంటారు. ఉత్తర మైదానాలు అంటే మన నార్థన్ ప్లెయిన్స్ కానీ చూసినట్లయితే, సో ఇది మనకి నార్త్ డైరెక్షన్, ఇండియాకి ఇది నార్త్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్లో మనకి ఏవైతే మైదాన ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ నుంచి ఇట్లా మనకి మైదాన ప్రాంతం అనేది మనకి ఉంటుందన్నమాట. నేను మీకు చిన్నగా ఒక 2 ప్యారలల్ లైన్స్ గీసి మీకు ఈ మైదానాల గురించి చెప్తాను. ఈ మైదానాలు అదే మన ఇండియాలో ఇట్లా ఉంటాయి నార్థన్ ప్లెయిన్స్, వెస్ట్ బెంగాల్ ఇట్లా. ఇదంతా కూడా మనకేంటి? నార్థన్ ప్లెయిన్స్ అనమాట. ఈ ఏరియా మొత్తం కూడా మనకి నార్థన్ ప్లెయిన్ అన్నమాట. ఓకేనా? ఉత్తర మైదానం. మరి మైదానాలు మనకి ముఖ్యంగా ఎలా ఏర్పడతాయి అంటే మనకి ఇక్కడ 3 నదీ వ్యవస్థలు ఉన్నాయి అన్నమాట. 3 నదీ వ్యవస్థలు. ఉత్తర భారతదేశంలో మనకి 3 నదీ వ్యవస్థలు ఉంది. దాంట్లో మొదటిది ఏంటయ్యా అంటే ఇండస్ నదీ వ్యవస్థ. ఇండస్ నదీ వ్యవస్థ. ఇది ఇండస్ నదీ వ్యవస్థ. ఇటుపక్క ఉంది పశ్చిమ వైపు, వెస్ట్ వైపు ఉన్నటువంటి పార్ట్లో మనకి ఏముంది? ఇండస్ నదీ వ్యవస్థ ఉందన్నమాట. మరి మధ్య భారతదేశంలో మనకి సెంట్రల్ పార్ట్లో మనకి గంగా నదీ వ్యవస్థ ఉంది. ఏముంది? గంగా నదీ వ్యవస్థ ఉంది. ఈస్టర్న్ సైడ్ మనకి ఏ వ్యవస్థ ఉంది? ఏ నది వ్యవస్థ ఉంది? ఈస్టర్న్ సైడు బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ అనేది మనకి ఉందన్నమాట. ఏ నది వ్యవస్థ ఉంది? బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఇదే నది వ్యవస్థ? రివర్ ఇండస్. దాన్ని సింధు అంటాం. ఏమంటాం? సింధు నదీ వ్యవస్థ. సింధు నదీ వ్యవస్థ. మరి ఇదేంటిది? మరి రివర్ గంగా నదీ వ్యవస్థ. గంగా నదీ వ్యవస్థ. మరి ఇదేంటి? రివర్ బ్రహ్మపుత్ర. రివర్ బ్రహ్మపుత్ర. ఇది రివర్ బ్రహ్మపుత్ర కాబట్టి తెలుగులో బ్రహ్మపుత్ర అనే కదా, మర్చిపోయాను. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఇలా మనకి 3 నదీ వ్యవస్థలు. ఈ నదులు ఏం చేస్తాయి? ఈ కొండ ప్రాంతం నుంచి, పర్వత ప్రాంతాల నుంచి ప్రవహించుకుంటూ వస్తూ ఏం చేస్తాయి? ఒండ్రు మట్టిని తీసుకొని వచ్చి ఈ ఒండ్రు మట్టిని ఇక్కడ క్యారీ చేసి అంటే ఏంటి? కొండ ప్రాంతంలో ఈ కొండలు ఎత్తుకున్న ప్రాంతాలు రివర్ చాలా స్పీడ్గా ఫ్లో అవుతూ ఒండ్రు మట్టిని తీసుకొస్తాయి. ఈ నేల మీదకి పారేటప్పటికి ఏమైతే? నది యొక్క ప్రవాహం తగ్గిపోయింది. నది యొక్క ప్రవాహం తగ్గిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చినటువంటి నిక్షేపాలు ఏవైతే ఉంటో ఆ నిక్షేపాలను ఇక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటాయి. ఇలా కొన్ని వేల సంవత్సరాలు జరుగుతున్నాయి కాబట్టి అలా వేల సంవత్సరాలు జరిగి ఈ నదులు ప్రవహించుకుంటూ ఇక్కడ ఏం ఏర్పడ్డాయి అన్నమాట? వాటి తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టి ద్వారా ఇక్కడ ఏం ఏర్పడ్డాయి? ప్లెయిన్స్ ఏర్పడ్డాయి, మైదానాలు మనకి ఏర్పడ్డాయి అన్నమాట. అర్థమైందా? ఈ మైదానాలు ఏంటి? ఈ ఉత్తరం వైపు దాదాపు హిమాలయ పర్వతాలకి దిగున, శివాలిక్ పర్వతాల దిగున మనకి ముఖ్యంగా మొత్తం 7 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నాయన్నమాట. ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నాయి? 7 lakhs. చాలా చాలా ఇంపార్టెంట్. 7 lakh స్క్వేర్ కిలోమీటర్స్లో మనకి మొత్తం ఈ నార్థన్ ప్లెయిన్ ఏరియా అనేది మనకి 7 lakh కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. మొత్తం ఈ వెస్ట్ అంటే పశ్చిమ వైపు నుంచి ఈ తూర్పు వైపు వరకు మొత్తం మన హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్లు నేను చెప్పుకున్నాం? 2400 కిలోమీటర్లు నేను చెప్పుకున్నాగా. ఇవి కూడా దాదాపు కూడా 18 కిలోమీటర్లు, 2400 కిలోమీటర్లు మొత్తం పొడవు ఉన్నాయి అన్నమాట. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు ఎంత ఉంది? వెడల్పు చూసినట్లయితే 240 నుంచి 300
20 కిలోమీటర్లు వెడల్పులో అయితే మనకి ఉన్నాయి అన్నమాట. మరి ఈ ఉత్తర మైదానాల్లో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కువ ఉండటం వల్ల, మట్టి సారవంతమైన మట్టి ఉండటం వల్ల ఎక్కువ మంది జనాభా ఇక్కడ నివసించడానికి కారణమైందన్నమాట. మరి ఈ నదులన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఈ పైనుంచి ప్రవహించుకుంటూ వచ్చేటప్పుడు ఈ నిక్షేపాల మొత్తాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఇవి ఈ పై ప్రాంతంలోనూ వేగంగా ప్రవహించుకుంటూ వచ్చి నిక్షేపాలు మొత్తం తీసుకొని వస్తాయి అన్నమాట. మరి దిగువ ప్రాంతంలో దాని యొక్క ఈ ఫ్లో యొక్క తీవ్రత అనేది తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోవటం వల్ల ఏం చేస్తుంది, ఇట్లా వచ్చి పేరుకుపోయి మట్టి మొత్తం పేరుకుపోయి ఇక్కడ ఒక ఎత్తైన ప్రదేశం లాగా ఏర్పడి ఈ నదికి వాలు మార్చుకొని ఇటు ఒక నదికి ఇటు ప్రవహించుకుంటూ ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ అంతా కూడా ఏం ఏర్పడిద్ది, పూడికలు ఏర్పడి పెద్ద పెద్ద మట్టి దెబ్బలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఏర్పడితే మట్టి దెబ్బలు ఏర్పడి చుట్టూరు నదికి అటువైపు ఒక ప్రాంతం, నదికి ఇటువైపు వెళ్ళిపోయి మధ్యలో ఏం ఏర్పడిద్ది, ఐలాండ్ లాగా ఏర్పడిద్ది అనమాట. దీన్ని ఏమంటారంటే రివరైన్ ఐలాండ్స్ అంటారు. ఏమంటారు, రివరైన్ ఐలాండ్స్. ఏమంటారు, రివరైన్ ఐలాండ్స్ అంటారు అనమాట. దీన్ని తెలుగులో వచ్చేసరికి అర్థమైందా, నదీ తీర ద్వీపాలు ఏర్పడతాయి అంటారు. నదీ తీర ద్వీపాలు ఏంటంటే నదుల ద్వారా ద్వీపం ఏర్పడుద్ది. మనకి భారతదేశానికి కానీ ఇటుపక్క అండమాన్ నికోబారు, ఇటుపక్క లక్షద్వీపులు ఉన్నాయి కదా, మరి ఇవేమో సముద్రాల ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి ఇవి ఐలాండ్స్, ఇవి సముద్రాలు ఏర్పడిన ఐలాండ్స్. అలా కాకుండా నదులు ప్రవహించడం ద్వారా కూడా మనకు ఐలాండ్స్ ఏర్పడతాయి అన్నమాట. వీటిని రివరైన్ ఐలాండ్స్ అంటారు, నదీ తీర ద్వీపాలు అంటారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగిందనమాట. అదేంటి, అస్సాంలోని మజులీ అనే ప్రాంతం ఒకటి ఉందన్నమాట. బ్రహ్మపుత్ర నది వ్యవస్థలో అస్సాంలో ఏముంది, ఇక్కడ ఒక రివరైన్ ప్రాంతం ఉందన్నమాట. నది ద్వారా ఏర్పడినటువంటి ఒక ఐలాండ్ ఉంది బ్రహ్మపుత్ర నది ద్వారా. దాని పేరేంటి, మజులీ అనేటువంటి ఒక ఐలాండ్ అయితే మనకి ఏర్పడటం జరిగిందనమాట. ఇంకా ఏంటి, ఈ నదులు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ నదికి దిగువ ప్రాంతంలో మీరు బంగ్లాదేశ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ చూసినట్లయితే నది చివరికి వచ్చేసరికి చాలా పాయలుగా విడిపోతుంది అనమాట. ఇలా చాలా పాయలుగా విడిపోవటాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటరీస్ అంటారు. నదీ పాయలు అంటారు. ప్రవాహం తగ్గటం ద్వారా ప్రవాహం ఎందుకు పెరిగిద్ది, ఈ నదుల ద్వారా ఏవైతే ఒండ్రు మట్టి ఉందో ఆ ఒండ్రు మట్టి ఎత్తుగా పేరకపోయి అక్కడ నది దాని మీద నుంచి ప్రవహించగా వేరే దారుల్లో ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసిద్ది అనమాట. అలా కలగడం ద్వారా మనకి ఇక్కడ నదీ పాయలు ఏర్పడతాయి. నదీ పాయలు వాటిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటరీస్ అంటాం. నదీ పాయలు వీటిని ఏమంటాం, డిస్ట్రిబ్యూటరీస్ అంటాం. డిస్ట్రిబ్యూటరీలు అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ఈ డిస్ట్రిబ్యూటరీస్లో మనం ఈ ఉత్తర మైదానాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసామని చెప్పుకున్నాం కదా. ఆ 3 పార్ట్స్లో ఈ పశ్చిమ పార్ట్ ఏ నది ద్వారా ఏర్పడింది, ఇండస్ నది ద్వారా ఏర్పడింది. ఈ మధ్య పార్టు గంగా నది ద్వారా ఏర్పడింది. ఈ తూర్పు పార్టు బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడింది అన్నమాట. అర్థమైందా. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ఇండస్ నదికి ఉపనదులు మనకు 5 ఉన్నాయి అన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇవి కూడా మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. ఈ నార్థన్ ప్లెయిన్స్ ఎక్కువగా ఈ పంజాబ్ ప్లెయిన్లోను అర్థమైందా ఎక్కువగా ఉండటం జరిగింది. ఎక్కువ ప్రాంతం ఇండస్ నది యొక్క ఎక్కువ ప్రాంతం మనకి ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉండటం జరిగిందనమాట. మరి ఈ ఉపనదులు వరుసగా చూసినట్లయితే జీలం, రివర్ ఇండస్, నెక్స్ట్ రివర్ జీలం తర్వాత రావి తర్వాత సట్లజ్, సట్లజ్ నెక్స్ట్ బియాస్. అర్థమైందా. ఇంకేంటి, జీలం, రావి, సట్లజ్, బియాస్, ఇంకోటి ఉంది చీనబ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్.
ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఒకసారి ఇవేంటివి, ఒకసారి చూడండి పేర్లు: చీనబ్బు, జీలమ్ము, రావి, బియాస్, సట్లజ్. ఏంటమ్మా? సట్లజ్. ఇవి ఉపనదులు. ఈ ఉపనదులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఉపనదులు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఇవి మీరు చూసుకోవాలి. మరి ఇక్కడే ఈ నదులు ఏర్పడినప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్ ఏంటంటే దోయబ్. ఏంటమ్మా? దోయబ్. దో అంటే ఏంటి? దో అంటే ఏంటి? టూ అని అర్థం. అబ్ అంటే ఏంటి? రివర్ అని అర్థం. అబ్ అంటే ఏంటి? రివర్. దో అంటే ఏంటి? టూ అని అర్థం. అబ్ అంటే వాటర్, నీరు అని అర్థం అనమాట. రివర్ లేదా నీరు, వాటర్ లేదా నీరు. అలానే మనకి పంజాబ్ అనే ప్రాంతం ఉంది. పంజాబ్. పంజాబ్ అంటే పాంచ్ అంటే 5 కదా, 5. అబ్ అంటే ఏంటి? నీరు. అంటే సింపుల్గా చెప్పాలంటే దోయబ్ అంటే ఏంటంటే ద ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్. ద ల్యాండ్ బిట్వీన్ 2 rivers ఈజ్ కాల్డ్ దోయబ్. ది ల్యాండ్ బిట్వీన్ 5 rivers ఈజ్ కాల్డ్ పంజాబ్. అంతే. పంజాబ్ అనేది అంటే 5 నదులు ప్రవహించేటువంటి రాష్ట్రం అని అర్థం అన్నమాట. అది ఒకసారి మీరు చూసుకోవాలి. ఆ తర్వాత మనకి గంగా నది ప్రాంతం చూసినట్లయితే ఈ గంగా నది ప్రాంతం అనేది మనకి ఈ గగ్గర్, మనం ఇంతకుముందు హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో గగ్గర్ అని చెప్పుకున్నాం. ఎక్కడ ఆ గగ్గర్? రాజస్థాన్లో ప్రవేశిందని చెప్పుకున్నాం. ఆ గగ్గర్ నుంచి ఇక్కడ టేస్టా వరకు, ఈ గగ్గర్ నుంచి ఈ టేస్టా వరకు మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గంగా ప్రవాహిక ప్రాంతం అంటాం. గంగా ప్రవాహిత మైదానం అంటాం అన్నమాట. ఈ గంగా మైదాన ప్రాంతం మనం చూసినట్లయితే ఈ హర్యానా కానీ, ఢిల్లీ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఈ జార్ఖండ్ యొక్క కొంత భాగం కానీ మనకి ఈ గంగా ప్రాంతంలో మనకి ఎక్కువగా ఉండటం జరిగిందనమాట. ఏంటిది? మనకి ఈ గంగా ప్లెయిన్. మరి ఈస్టర్న్ పార్ట్, ఈ అస్సాం ప్రాంతంలో మనకు ఉన్నటువంటి ప్లెయిన్ ఏంటి? బ్రహ్మపుత్ర మైదానము. ఏంటమ్మా? బ్రహ్మపుత్ర మైదానము. ఇది బ్రీఫ్గా మనకి 3కు సంబంధించినటువంటి ఈ 3 నదీ వ్యవస్థలకు సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. అయితే ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి. బాబర్ అని, ఖాదర్ అని, బంగర్ అని, ఇవి ఉన్నాయి. ఇవి మీకు ఇప్పుడు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అన్నమాట. ఈ వీటిలోంచి బిట్టడానికి చాలా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట. సింపుల్గా ఒక్క డయాగ్రామ్తోనే మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. చూద్దాం. మరి ఇవేంటివి? ఇవి శివాలిక్ పర్వతాలు అనుకోండి. ఏంటో అమ్మా? శివాలిక్ పర్వతాలు అంటే ఈ హిమాలయ పర్వతాల్లోని ఈ దిగువ ప్రాంతాన్ని ఏమంటామంటే శివాలిక్ పర్వతాలు అంటాం. శివాలిక్ పర్వతాలు అంటాం. ఈ శివాలిక్ పర్వతాలకి అర్థమైందా? ఏం చేస్తూ ఉంటాయి నదులు అనేవి? ఈ పర్వతాల నుంచి ప్రవహించుకుంటూ వస్తాయి కదా. ప్రవహించుకుంటూ వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? కొన్ని గులకరాళ్ళని తీసుకొస్తాయి అన్నమాట, రాళ్ళని. ఆ ఈ రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తాయి. ఎలా డిపాజిట్ చేస్తాయి మాస్టారు అంటే, మరి పైన ప్రవాహం ఎక్కువ ఉంటాయి కదా, ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న గులకరాళ్ళని తీసుకొని వస్తాయి. మరి ఈ కొండ యొక్క దిగువ భాగంలో నది యొక్క ప్రవాహం అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. అలా తగ్గిపోతున్నప్పుడు ఈ రాళ్ళ యొక్క బరువు పెరిగిపోయి అర్థమైంది అవి ఏమవుతాయి అన్నమాట, కిందకి సింక్ అయిపోతాయి, అంటే ప్రవహించవు ఇంకా. అర్థమైందా? ఇలా గులకరాలతో ఒక మైదానం అయితే ఈ శివాలిక్కి శివాలిక్ దిగువ ప్రాంతంలో నేరో బెల్ట్ లాగా ఒకటి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రాంతం రాళ్ళతో కూడినటువంటి ప్రాంతం. మీరు ఎప్పుడు డిస్కవరీ ఛానల్ చూసినట్లయితే కొండ ప్రాంతంకి వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళ మీద కొన్ని రాళ్ళ మీద నడుచుకుంటూ పోతూ ఉంటారు. అర్థమైందా? కొండ ప్రాంతం దిగున పెద్ద పెద్ద రాళ్ళు వరుసగా పెట్టుంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ రాళ్ళ యొక్క దీన్ని ఏమంటారయ్యా అంటే బాబర్ అంటారు. ఏమంటారు? బాబర్. చాలా ఇంపార్టెంట్. The narrow belt which lies to the south of the Shivalik, parallel to the Shivalik. ఈ నేరో బెల్ట్ మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట? దాదాపు 8 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. 8 నుంచి 16 కిలోమీటర్ల విత్తుతో, ఇక్కడ నుంచి 8 నుంచి 16 కిలోమీటర్లు, 8 to 16 కిలోమీటర్స్ విత్తో ఉంటాయి అన్నమాట.
మరి ఇక్కడ డిపాజిట్ అయిన తర్వాత నీళ్ళు ఏం చేస్తాయి, ఈ రాళ్ళ కింద నుంచి ప్రవహించి ఒక 8 నుంచి 16 కిలోమీటర్ల పాటు వీటి కిందే ప్రవహిస్తాయి. పైన రాళ్ళతో ఇలా ఉంటుంది, కింద ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తూ ఉంటాయి, నీళ్లు ప్రవహించుకుంటూ ఈ 18-16 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు ఏర్పడతాయి, నీళ్లు కనిపిస్తాయి అన్నమాట. ఆ నీళ్లు కనిపించి మళ్ళీ ఇక్కడ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తడి నేలగా చిత్తడి నేలగా మారుస్తాయి. అంటే నీళ్లు ప్రవహిస్తాయి కదా, నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది, బురదగా ఉంటుంది. బురదలో ఏం మొలుస్తాయి, ముళ్ళ కంపలు మొలుస్తూ ఉంటాయి. అర్థమైందా? ఈ బురదగా ఉన్న ప్రాంతము, ఈ ముళ్ళ కంపలతో ఉన్న ప్రాంతము, ఈ పచ్చగున్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామయ్యా అంటే టెరాయ్ అంటాం. ఏమంటాం, టెరాయ్ అంటాం. బాబర్ టెరాయ్. ఈ టెరాయిలో మనకి ఏముంటాయి, ఫారెస్ట్లు ఉంటాయి. ఏం ఏర్పడతాయి, ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఫారెస్ట్లు ఏర్పడతాయి. అదేవిధంగా వెట్లాండ్స్ ఏర్పడతాయి. ఏమేర్పడతాయి, వెట్లాండ్స్ ఏర్పడతాయి. దాని తర్వాత ఇక్కడే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాంతాలు మొత్తం క్లియర్ చేసుకొని ఇక్కడ వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారనమాట. మరి అట్లాగా మీకు ఒక ఇంపార్టెంట్ బిట్ అయితే ఇచ్చాడు. ఈ టెరాయ్ ప్రాంతంలోనే ఉత్తరప్రదేశ్లో దుధ్వా దుధ్వా నేషనల్ పార్క్ ఉంది. దుధ్వా నేషనల్ పార్క్ అందరు కామెంట్ చేయిన తర్వాత దుధ్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, దుధ్వా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. ఇదండి మీకు బాబర్ అంటే అర్థమైంది, టెరాయ్ అంటే అర్థమైంది. ఇది శివాలిక్కి సౌత్ భాగంలో అంటే దక్షిణ భాగంలో అర్థమైందా, ప్యారలల్గా 8 నుంచి 16 కిలోమీటర్లతో గులకరాలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని బాబర్ అంటారు. ఆ బాబర్ కింద నుంచి నీళ్ళన్నీ ప్రవహించుకుంటూ మళ్ళీ 18 కిలోమీటర్లు ప్రవహించుకుని వెళ్ళిన తర్వాత అక్కడ తడి నేల, చిత్తడి నేల, చిత్తడి నేల ఏర్పాటు చేస్తుంటుంది కదా, ఈ చిత్తడి నేలని మనం ఏమంటాం, టెరాయ్ అంటాం. ఈ టెరాయ్ ప్రాంతంలోనే మనకి ఫారెస్ట్లు, వెట్లాండ్, మరి వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతాలు మనకి ఎక్కువగా ఉంటాయి. దాంట్లోనే మన టెక్స్ట్ బుక్లో దుధ్వా నేషనల్ పార్క్ అని ఇచ్చాడు. ఆ దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మజులీ అనేటువంటి ప్రాంతం కూడా ఏ రాష్ట్రంలో ఉందో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా దీని తర్వాత ఈ నార్థన్ ప్లెయిన్స్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడినటువంటి ఈ మైదానాలు, అర్థమైందా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంటే పాత ఒండ్రు నేలల్ని ఏమంటారయ్యా అంటే ఏమంటారు, బంగర్ అంటారు. ఏమంటారు, బంగర్. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. అంటే పురాతన అంటే పాత ఒండ్రు నేలని ఏమంటారంటే బంగర్ అంటారు. ఏమంటారు, బంగర్ అంటారు అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. బంగర్ ఏంది, ఓల్డ్ అల్యూవియల్ ప్లెయిన్స్ని బంగర్ అంటారు అనమాట. అలా కాకుండా నూతనంగా ఏర్పడినాయి అంటే హిమాలయ పర్వతాలు ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో వాటిని ఏం డిపాజిట్స్ అంటారయ్యా అంటే ఖాదర్ అంటారు. ఏంటి, న్యూ అల్యూవియల్ సాయిల్, నూతన ఒండ్రు నేలని ఏమంటారయ్యా అంటే ఖాదర్ అంటారు. ఏమంటారు, ఖాదర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బంగర్, ఖాదర్, బాబర్, టెరాయ్. వీటిలోంచి బిట్ రాకపోతే అప్పుడు అడగండి. అర్థమైందా? మరి దీని తర్వాత మీకు ఇంకొక చిన్న పాయింట్ ఉంది. ఏంటి, మిజో హిల్స్. ఏంటి, ఈ నార్త్ ఈస్టర్న్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి మిజోరాం అనే రాష్ట్రం కూడా ఒకటి ఉందన్నమాట. ఆ మిజోరాం రాష్ట్రంలో మనకేం కొండలు ఉన్నాయి, మిజో హిల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ మిజో హిల్స్లో సున్నపు రాయితో ఏర్పడినటువంటి నిక్షేపాలు అయితే మనకి ఉన్నాయన్నమాట. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారు, క్యాల్సరియస్ డిపాజిట్స్ అంటారు. క్యాల్సరియస్ డిపాజిట్, సున్నపు రాయితో నిక్షేపం ఏర్పడి దీన్ని ఏమంటారు, కంకర్ అంటారు. ఏమంటారు, కంకర్. ఇది ఏంటి ఏర్పడ్డాయి, సున్నపు రాయి. క్యాల్సిరియస్ ఏమంటారు, కాల్కేరియస్తో ఏర్పడిన మిజో కొండల్లో. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, నార్థన్ ప్లేన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇది. ఈ లెసన్లో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ ఒక్క టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీకు పెనిన్సులార్ ప్లాట్యూ ఉంది,
ఈ పెనిన్సులర్ ప్లాట్యూ కూడా కొంచెం ఇంపార్టెంట్, అదొక్కటే ఒక వీడియో చేస్తాను. తర్వాత ఇండియన్ డెజర్టు, ఈ కోస్టల్ ప్లెయిన్స్, ఈ ఐలాండ్స్ 3 కలిపి ఒక వీడియో చేస్తే మీకు కాన్సెప్ట్ అంతా సెకండ్ లెసన్ సంబంధించిన కాన్సెప్ట్ అంతా క్లియర్ అయ్యింది. ఈ లెసన్ తెలుసుకుంటే మీకు 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అనే పాఠం కూడా ఇక్కడే మీకు కవర్ అయిపోతుంది అనమాట. అదండి మరి ఈ నార్థన్ ప్లెయిన్స్ గురించి. మీరు కామెంట్ సెక్షన్లో చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏం చెప్పాను. మజులి అనేది ఏ రాష్ట్రంలో ఉంది అర్థమైందా? తర్వాత ఇంకో బిట్ చెప్పాను, దుధ్వా నేషనల్ పార్క్. ఈ దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అర్థమైందా? మరి సోషల్ వారియర్స్ గ్రూప్ 1 ఫిల్అప్ అయింది. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు సెకండ్ వాట్సాప్ గ్రూప్ని మీకు ఇస్తాను. ఆ సెకండ్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. కొత్తగా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే దాంట్లో జాయిన్. ఆల్రెడీ ఎగ్జిటింగ్ జాయిన్ అవ్వాలి, మళ్ళీ రిక్వెస్ట్లు అయితే మీరు పెట్టకండి. అర్థమైందా? యాప్ లింక్ ఇచ్చాను. అదేవిధంగా ఈ 9th క్లాసు జాగ్రఫీ ఫస్ట్ క్లాస్ని యొక్క వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను మీకు ఇస్తాను. అదేవిధంగా మౌంటైన్స్ హిమాలయ పర్వతాల యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మా వీడియోస్ మీరు సెకండరీ రిసోర్స్గానే పెట్టుకోండి. ప్రైమరీగా మీరు చదువుకోండి. లేదా కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ మెటీరియల్ అయినా ఆ కోచింగ్ ఏదైతే ఇచ్చారో అదైనా మీరు చదువుకోండి. మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే మా వీడియోస్ అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీ డిఎస్సి ప్రయాణంలో మా ఎంఎస్ ట్యుటోరియల్స్ మీకు ఎప్పుడు అండుదండుగా ఉంటుంది. థ్యాంక్ యూ. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.